మోడీ అయితే చండ్ర నిప్పులు చెందుతున్నారు కాశ్మీర్ విషయంలో. ఈ భూమి మీద ఏ శక్తి జమ్మూ కాశ్మీర్కి 370 అధికారం పునరుద్ధరించలేదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్లు పాకిస్తాన్ ఎజెండాను అనుసరిస్తున్నాయని విమర్శించారు. హింస అశాంతి ఆ ఎజెండాగా పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370, 35 అధికారాలను రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలనే అంశాల మీద తమ ప్రభుత్వం కాంగ్రెస్ ఎన్సీ కూటమి ఒకే వైఖరితో ఉన్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కూటమి గెలిచే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయని పాక్ రక్షణ మంత్రి కవజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యల మీద ప్రధాని తీవ్రస్థాయిలో స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం శ్రీనగర్ కట్రా సభల్లో ప్రసంగించారు. కాంగ్రెస్కి వేసే ప్రతి ఓటు ఎన్సీ పీడీపీల మేనిఫెస్టోల అమలుకు అవకాశం కల్పిస్తోంది. 370ని పునరుద్ధరించి మళ్లీ హింస రక్తపాతాల కాలం తీసుకొస్తామని ఆ పార్టీలు హామీ ఇస్తున్నాయి. కాంగ్రెస్ నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పొత్తుల మీద ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు, కానీ పొరుగుదేశం మాత్రం తెగ సంతోషిస్తోంది. ఆసిఫ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఎన్సీ బండారం బయటపడిందన్నారు. ఏజెండాతోని జమ్మూ కాశ్మీర్లో పలు తరాలను నాశనం చేసి నెత్తుటేళ్లలో ముంచింది. పాక్ తీవ్ర హెచ్చరిక చేస్తున్న దాని ఎజెండాను ఇక్కడ అమలు కానివ్వం, భూమి మీద ఏ శక్తి 370ని తిరిగి తీసుకురాలేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ కుటుంబ పార్టీలని ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవడం తమ జన్మ హక్కుగా ఆ 3 కుటుంబాలు భావిస్తున్నాయన్నారు. యువతను విద్యా ఉపాధికి దూరం చేసి రాళ్లు వారి చేతుల్లో పెట్టారని మండిపడ్డారు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం యువత భవితను నాశనం చేశాయన్నారు. అవి మరో తరాన్ని నాశనం చేయడానికి తాను అనుమతించనని శపథం చేశారు. ఈ కేంద్రపాలిత ప్రాంతం అంతటా స్కూళ్ళు, కాలేజీలు సజావుగా నడుస్తున్నాయి. పిల్లల చేతుల్లో పుస్తకాలు, కళాలు, ల్యాప్టాప్లు ఉంటున్నాయి. స్కూళ్లలో కాల్పులు జరిగాయన్న వార్తలు ఇవాళ లేవు. కొత్త పాఠశాలలు, కళాశాలలు, ఎయిమ్స్, వైద్య కళాశాలలు, ఐఐటీలు నిర్మిస్తున్నాం. అందుకే ఈ 3 కుటుంబాలకి ఇప్పటి యువత సవాల్ చేస్తుంది, వాటికి వ్యతిరేకంగా గళం విప్పగలుగుతోంది. కాశ్మీర్ యువతకు ఉపాధి అవకాశాల కల్పన మోడీ లక్ష్యం, హామీ అని తేల్చి చెప్పారు.